ఇప్పుడు కెమెరాలని నా మీద ఫేసింగ్ ఇప్పుడు మన ధైర్యంగా యాక్ట్ చేయాలి. కింద పడ్డా ఉంటే నీ మీద పడుతుంది, మీ మీద పడుద్ది. నాకు అలవాటు అయిపోయింది. నందమూరి అభిమానులకి, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు అండి. సక్సెస్ మీట్ కాబట్టి బేసిక్గా థ్యాంక్స్ చెప్పాల్సిన ఈవెంట్ ఇది. సో నేను పేపర్ మీద అనుకున్న ఈ కళని, ఈ డ్రీమ్ని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి ఇంత శ్రమించి ఎంతో కమిట్మెంట్తో ఇదంతా దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేసిన ప్రతి ఒక్కరికి, రైట్ ఫ్రమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ గారు, డిఓపి సౌందరరాజన్ గారు, కాస్ట్యూమ్స్ డిజైనర్ రాజేష్ గారు, ఎడిటర్ తమిరాజ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కాంతి గారు, ఆల్ ద 24 క్రాఫ్ట్స్, డబ్బింగ్ నుంచి ఎడిటింగ్ నుంచి ఎవ్రీబడి థ్యాంక్స్ అ లాట్. అండ్ దిస్ సక్సెస్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ టుడే. అండ్ పర్టికులర్గా నేను ఇది థ్యాంక్స్ అన్న వర్డ్కి బియాండ్ నేను చెప్పాల్సింది కళ్యాణ్ రామ్ గారికి. ఇలాంటి కథని నమ్మి దీనికోసం 3 years కథ పరంగా నేను ఎంత ఆలోచించానో, ఎంత కష్టపడ్డానో దానికి ఈక్వల్ ఎఫర్ట్ కళ్యాణ్ రామ్ గారు కూడా చేశారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, వేరే సినిమా కోసం వేరే వర్క్లోనూ నా కథల్లో నా మైండ్లోంచి కథ ఎప్పుడైనా బయటికి వెళ్ళిందేమో, కానీ హీరో గారి మైండ్లోంచి కథ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఈ కథ గురించి డిస్కస్ చేయడానికి ఆయన నాకు రాత్రి 1:30 కాల్ చేసిన రోజులు ఉన్నాయి, ఉదయం 5:30 కాల్ చేసిన రోజులు ఉన్నాయి. సార్, అది మీరు చూపించిన ట్రస్ట్కి, మీరు ఇచ్చిన సపోర్ట్కి నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి స్టోరీ ఇచ్చి మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్స్ ఫర్ దట్. బ్యూటిఫుల్ డైలాగ్స్. థ్యాంక్ యూ.